పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకి నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ కేసీ భానుమూర్తి, ఉద్యాన శాస్త్రవేత్త, ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం నిమ్మలో అధిక దిగుబడులకు చేపట్టవలసిన పూత నియంత్రణ పద్ధతులు. నిమ్మలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల రీత్యా సంవత్సరం పొడవునా పూత పిందెను గమనిస్తున్నాం. ఈ విధంగా వచ్చినట్లయితే రైతులు మంచి రాబడును పొందలేరు. కనుక వాడబెట్టుట లేదా బహార్ అనే పద్ధతిని ఉపయోగించుకొని రైతు సోదరులు వేసవిలో అధిక దిగుబడులను పొందగలరు. ముందుగా నిమ్మలో బహార్ పద్ధతిని ఏ విధంగా ఉపయోగించగలము, ఎటువంటి బహార్లు ఉంటాయో ఒకసారి చూద్దాం. ముందుగా అంగం లేదా సీజను లేదా అంబై బహార్ అనే ఈ సీజను జనవరి ఫిబ్రవరి మాసాల్లో పూతనిచ్చి మే జూన్ ఈ మాసాల్లో కాపునిస్తాయి. రెండవది ఎడగారు లేదా మృగ్బిహార్ అను ఈ సీజన్లో జూన్ లేదా జూలై ఈ మాసాల్లో పూత వచ్చి డిసెంబర్ లేదా జనవరి మాసాల్లో కాపుకొస్తుంది. చివరగా గైరంగం లేదా హస్తబహార్ అని ఈ సీజన్లో అక్టోబర్ నవంబర్ మాసాల్లో పూతకొచ్చి మార్చి ఏప్రిల్ మాసాల్లో కాయలు పూతకొస్తాయి. కనుక రైతు సోదరులు తేలికపాటి నేలలైతే 15 నుంచి 20 రోజులు, బరువు నేలల్లో 20 నుంచి 30 రోజుల వరకు నీటి తడులను ఆపి వాడుకు గురి చేసినట్లయితే ఒక్కసారిగా పూతకు వస్తాయి. అలా వచ్చిన ఈ పద్ధతిని వాడబెట్టుట లేదా బహార్ అనే పద్ధతిగా పిలుచుకుంటాం. ఈ విధంగా చేసుకోవడానికి నిమ్మను సాగు చేస్తున్న జిల్లాలైన నెల్లూరు, అలాగే కడప, అనంతపురము, తిరుపతి ఇటువంటి జిల్లాలలో ఋతుపవనాలు జూన్ జూలై మాసాల్లో మొదలయ్యి సహజ సిద్ధంగా వాడుబెట్టటకు అనుకూలంగా ఉండదు. అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాల వల్ల కూడా వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో సహజ సిద్ధమైన వాడుకు గురి చేయడానికి సాధ్యం కాదు. కనుక ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి, అఖిల భారత సమన్వయ పరిశోధనా పథకం వారు సూచించిన ఈ టెక్నాలజీ పరంగా రైతు సోదరులు వాడుబెట్టటును లేదా బహార్ను పాటించగలరు. ఇందులో మొదటగా జూన్ మాసంలో 50 ppm జిబ్బర్లిక్ ఆమ్లం అనే ఈ మందును పిచికారీ చేసుకోవాలి. తరువాత సెప్టెంబర్ మాసంలో 1000 ppm సైకోసెల్ ఈ మందు ద్రావణాన్ని చెట్లపై పిచికారీ చేసుకోవాలి. చివరగా అక్టోబర్ ఈ మాసంలో 1% పొటాషియం నైట్రేట్ అను ఈ మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. తరువాత నవంబర్ మాసంలో ఒక్కొక్క చెట్టుకు 20 కేజీల పశువుల ఎరువు, 2 కేజీల వేపపిండి, 500 గ్రాములు యూరియా, 1 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 350 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను బాగా పాదుల్లో వేసి నీటి తడులను ఇవ్వాలి. నీటి తడులు ఇచ్చిన 10 నుంచి 15 రోజుల్లో కొత్త చిగుర్లు రావడం మొదలవుతాయి. ఈ కొత్త చిగుర్లు వచ్చిన 10 నుంచి 15 రోజులకు సూక్ష్మ పోషక మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి. అనగా జింక్ సల్ఫేట్ 5 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు, మ్యాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 1 గ్రాము, బోరాక్స్ 1 గ్రాము, సున్నం 6 గ్రాములు, అలాగే యూరియా 10 గ్రాములు లేదా అర్కా సిట్రస్ స్పెషల్ అను పిలువబడే ఈ సూక్ష్మ పోషక మిశ్రమమైన 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఏదైనా పురుగు మందుతో ఇమడాక్లోపిడ్ 0.3 ml 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే లేత చిగుర్లకు సూక్ష్మ పోషకాలు బాగా అంది చిగుర్లు నాణ్యంగా రావడానికి ఆస్కారం ఉంది. తరువాత పూత పిందె తయారయ్యే దశల్లో పిందె రాలటం గమనించినట్లయితే 2,4-D అను ఈ హార్మోన్ను 1 గ్రామ్ 100 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఈ మందు దొరకని పక్షంలో ప్లానోఫిక్స్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పిందె రాలటాన్ని నివారించుకోవచ్చు. తరువాత మనకు కాయ ఎదిగే దశలో నీటి ఎద్దడి లేకుండా రైతు సోదరులు జాగ్రత్త పడాలి. ఈ కాయ ఎదిగే సమయంలో అనగా జనవరి మాసంలో 2వ దఫాగా 20 కేజీల పశువుల ఎరువు, 2 కేజీల వేపపిండి, 300 గ్రాములు యూరియా, అలాగే 350 గ్రాముల పొటాష్ను పాదుల్లో వేసుకొని నీరు అందించినట్లయితే కాయలు బాగా నాణ్యంగా పెరిగి మంచి బరువును రావడానికి ఆస్కారం ఉంది. కాయలు గోలికాయ సైజులో ఉన్న ఈ సమయంలో మంగునెలను నివారించుకోవడానికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా ప్రొపారిగైట్ ఈ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కాయలు బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మంగునెల్లని బాగా నివారించుకోవచ్చు. ఈ బహార్ పద్ధతిలో
పాటిస్తున్నప్పుడు మనం 50 ppm జిబ్బర్లిక్ ఆమ్లాన్ని అలాగే 1000 ppm సైకోసెల్ ద్రావణాన్ని 1% పొటాషియం నైట్రేట్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసినట్లయితే, ముందుగా 50 ppm ద్రావణం ఎలా చేసుకోవాలి అంటే, మనకు మార్కెట్లో లభించే ప్రోజిబ్ అనే పేరుతో ఉన్న ఈ జిబ్బర్లిక్ ఆమ్లాన్ని లేదా ల్యాబ్లో అందుబాటులో ఉండే జిబ్బర్లిక్ ఆమ్లాన్ని, అనగా ప్రోజిబ్ అయితే 2.5 గ్రాములు, ల్యాబ్లో దొరికే జిబ్బర్లిక్ యాసిడ్ అయితే 1 గ్రాము 20 లీటర్ల నీటిలో కలిపి 50 ppm జిబ్బర్లిక్ ఆమ్లాన్ని తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా 1000 ppm సైకోసెల్ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, మార్కెట్లో లభించే లిహోసిన్ 50% సాల్యుబుల్ లిక్విడ్ అనే ఈ ద్రావణాన్ని లేదా క్లోరోమెక్వాట్ క్లోరైడ్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి ఈ 1000 ppm సైకోసెల్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. చివరగా 1% పొటాషియం నైట్రేట్, మార్కెట్లో దొరికే పొటాషియం నైట్రేట్ లేదా మల్టీకే లేదా 13045 అనే పిలువబడే ఈ పోషకాన్ని 100 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపినట్లయితే మనకు 1% పొటాషియం నైట్రేట్ అనే ఈ ద్రావణం తయారవుతుంది. ఈ విధంగా సూచించిన ఈ పద్ధతిలో రైతు సోదరులు సమయానుసారంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం కృత్రిమంగా వాడుబెట్టటిని మొక్కలకు ఇచ్చిన వాళ్ళం అవుతాం. తద్వారా పూత ఒకేసారి రావడం, అనగా నవంబర్లో పూత రావడం, మనకు ఏప్రిల్ మే మాసాల్లో అంటే వేసవిలో బాగా డిమాండ్ ఉన్న సమయంలో మంచి దిబ్బలు రావడంతో రైతు సోదరులు మంచి మార్కెట్ని, మంచి రాబడులను పొందగలరు. ఈ పైన సూచించిన విధంగా రైతు సోదరులు పాటించి మంచి దిగుబడులతో పాటు మంచి రాబడులను పొందగలరని ఆశిస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.